ఇక బాలకృష్ణతో ఇప్పుడు ఎలా ఉండేవారండి బాలకృష్ణతో? బాలకృష్ణతో అంత మంచిగానే ఉంటుండే కానీ ఆ, కొద్దిగా బ్యాడ్ ఆయన. ఉమ్, ఉమ్, వచ్చిన వాళ్ళతో కలవడు. బాలకృష్ణ గారు. ఆ, ఆ, ఒకసారి ఒక 2 లారీల మంది వచ్చారు. ఉమ్, సార్ పండుకునే టైం అప్పుడు ఉమ్, మధ్యాహ్నం పూట ఒక గంటన్నర బంటాడు. ఇక ఈ జనం మూత ఓ గోల గోల చేస్తున్నారు. గోల చేస్తుంటే మోహన్ పోయి చాలా గోల చేస్తుండు సార్ అంటే, ఉమ్, బాలయ్య బాబు ఏం బ్రదర్ ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు అది ఇది. ఆయన మంచిగా ఆప్యాయంగా మాట్లాడతాడు. ఉమ్. వాళ్ళతో లైఫ్ వాళ్ళతోనే ఉన్నదంటాడు ఆయన. ఎవరు? ఎన్టీ రామారావు గారు. అభిమానులతోనే మన లైఫ్ రా. ఉమ్, సరే నేను పిలుస్తా ఉండు అని ఫోన్ చేసి తిట్టిడు. గాడిద మొదలు ఉమ్, ఇంటికి రా అన్నాడు. ఇంటికి ఉరుకొచ్చేసాడు. అది మేకప్ లా టైమింగ్ అయిందంటే అందుకోసమే కలవలే మిమ్మల్ని అంటే ఉమ్, వాళ్ళు సంతోషపడ్డారు, వెళ్ళిపోయారు. తిట్టిండు. ఉమ్, వాళ్ళతోనే లైఫ్ ఉందిరా. అభిమానులతో. ఆ? వాళ్ళ అభిమానం వాళ్ళతోనే నీ లైఫ్. ఉమ్, నువ్వు వాళ్ళని తాగిపోతాడు పండుకున్నావు. ఉమ్, నాకు చెప్తున్నావా నువ్వు? ఉమ్. జాగ్రత్త, ఇప్పటి అట్లా చేయదు. అంటే అభిమానులతో కలవాలి. వచ్చిన వాళ్ళతో అందరితో కలవు, ఎవరిని వదలటమైనా. ఉమ్, అయితే మార్నింగ్ పూట మొదలు స్టార్టింగ్ అప్పుడు 3-4 రోజులు అయింది. ఉమ్, సెక్రటరీ పోతున్నాం వస్తున్నాం. ఫస్ట్ సార్తో మాట్లాడిన మాట ఉమ్, 8 గంటలకు పోతుంటాం టీం. ఒకరోజు పోయినాం. ఉమ్, రెండో రోజు సార్ చిన్న మనవి సార్ చెప్పండి. అప్పుడు లచ్చన్న పేరు తెలియదు, చెప్పండి అంటుండే. ఉమ్, నేను సార్ వాళ్ళు వస్తారే 9 గంటలకు 9:30కు వచ్చి క్లీనింగ్ చేస్తారు 10 గంటలకు. ఉమ్. మీరు ముందు ఎందుకు వచ్చారు? మీరు మొదలు వస్తే ఇక గిట్లనే అవుతుంది సార్. ఉమ్, సార్కి ఎవరు చెప్తలేరు, ఉమ్. భయం. ఎవరు చెప్తలేరు. ఆఫీస్ వాళ్ళందరూ 9:30-10 అవుతుంది, ఈయన 8 గంటలకు వచ్చేస్తున్నారు. 8 గంటలకు వస్తే ఎట్లా సార్? ఉమ్, 9 గంటల కన్నా మినిమం 9 గంటల కన్నా రారు సార్. ఉమ్, ఓకే లచ్చన్న ఉమ్, వాళ్ళకి చెప్పి 9 గంటలకు వస్తాడంట సార్కు చెప్పేసిన. ఉమ్, అట్లా 2 సార్లు 3 సార్లు అయింది. ఉమ్, ఇక్కడ హ్యాబిట్స్ లా ఉమ్, దగ్గర 10 లారీలు వస్తున్నాయి సార్ డైలీ. ఉమ్, మేము వెళ్ళిపోతున్నాం, మళ్ళీ వీళ్ళందరినీ ఎల్లగొట్టేస్తున్నారు. ఉమ్, నాకు చూసి నేను డోర్ తెరిచి ఉమ్, చూసి అన్ని లారీలే ఉన్నాయి. ఉమ్, గమ్మున కూర్చుంది. సార్ ఒక మనవి సార్, ఉమ్, రేపటి సంది సీఎం దగ్గర ఎవరు కలవద్దు, మేము మాట్లాడము, ఎవరితో కలవరు ఉమ్, అని పేపర్ స్టేట్మెంట్ చేశారు. ఎవరు రారు అన్న. ఉమ్, ఏం పిచ్చిగుందా? ఉమ్. ఆ, ఉన్నది చెప్తున్నా సార్. ఆ, రోజు 10 లారీలు వస్తున్నాయి, ఉమ్, మీరు లోపల వచ్చి బండ్ల కూర్చుంటారు, మేము సెక్రటరీ వెళ్ళిపోతున్నాము, ఉమ్, ఆడికెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఉమ్. అందుకోసమే చెప్తున్నా. ఓకే, పేపర్లో ప్రకటిద్దాము. పేపర్లో ప్రకటించేశారు, మా దగ్గర ఎవరు రావద్దు, మేము ఎవరిని చూడము, ఎవరితో మాట్లాడము, ఉమ్, ఇది సరిపోతుంది సార్ అన్న. ఉమ్, పిచ్చిగుందా ఉమ్, అన్నాడు. ఉమ్, ఉన్నది చెప్తున్నా సార్ అన్న. కామ్ అయిపోయిండు. ఉమ్, తెల్లారి ఏదో ప్రకారము ఉమ్. సెక్యూరిటీ అయిన డోర్ తెరిచి చూసిండు, డోర్ దూకేసి ఎంకకి వెళ్ళిపోయాడు. ఉమ్. వెళ్ళి లారీ వాళ్ళందరినీ. ఇంకా గేట్ 2 గేట్లు ఉంటాయి. ఇంకా ఉమ్, గేట్ తెరిచిండు, హాల్ ఉంటది. ఉమ్, హాల్లో దగ్గర 300-400 మంది కూర్చుంటారు. ఉమ్. అంత హాల్ ఉంటది. ఓకే. అంత బటాలియన్ మొత్తం పండుకుంటది ఆడ. ఉమ్, మళ్ళీ ఇంకో గేట్ తెరిచిండు. ఉమ్, తెరిచి ఓ లారీలు ఓ ఓ అని అందరు లోపల రాని బ్రదర్ అన్నాడు. ఉమ్, లోపలికి వచ్చేసి 5 నిమిషాలు మాట్లాడండి సార్. ఉమ్, మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఉమ్, మేము ఒంగోలుకి వెళ్ళి వచ్చినాం. ఎక్కడ పోయారు? తిరుపతి పోయినాం. పోతా మిమ్మల్ని చూసుకుంటూ పోతాం. ఉమ్, మీరు ఎక్కడ పోయారు? చిలకలూరుపేట. ఉమ్, అంతా అక్కడ అందరినీ. వైజాగ్ అంతా వైజాగ్ కాడికి వెళ్ళి ఉమ్. కంప్లీట్ అందరితో మాట్లాడారు. అందరితో మాట్లాడి ఎన్టీఆర్ జిందాబాద్ వెళ్ళిపోయాడు. నేను సార్ ఏం అడిగారు సార్? ఉమ్. మీరు ఏం అడిగారు సార్? వాళ్ళకి ఏమి ఇచ్చారు సార్? ఏమీ లేదు కదా, వాళ్ళు ఏం అడగలేదు, ఆయన చూడడానికి వచ్చారు అంతే. అంతే. ఆ, లోపల మొత్తం అన్ని ఫ్యాన్లు పెట్టేసారు, ఆ, మొత్తం చిత్రంజీలు వేసారు,
వచ్చిన వాళ్ళు అందరిని కూర్చుండబెట్టి ఒక టేబుల్ వేయండి, ఆడ ఎవరైనా అప్లికేషన్ ఇస్తే అప్లికేషన్ తీసుకుర్రి, దానికి రిప్లై ఇయ్యండి, అప్లికేషన్లన్నీ చక్కెరపానికి ఇయ్యండి. ఆయన చక్కెరపాని చూస్తాడు అనమాట. ఇవి కథం రోజుగా లచ్చన్న. సార్ చెప్పండి సార్. నీ ఐడియా ఎంతమంది బాధపడుతున్నారు లచ్చన్న. నేను ఎంతమంది కాదు సార్, నువ్వు 5 నిమిషాలు మాట్లాడినావు, ఎంత సంతోషంలో పోయారు చూడు సార్. ఇది మీకు ఎవరు చెప్తలేరు. నేను ఉండలేక నేను చెప్పిన, నువ్వు నన్నేమో ఏమో పిచ్చిగున్నదా అని వేసినావు. సారీ లచ్చన్న. ఇమీడియట్లీ సారీ చెప్పేసిండు. అంత పెద్ద సారీ చెప్తే మనకు సారీ గురించి కాదు కదా. సారీ చెప్పకు సార్. ఓకే అన్ని సార్లు నువ్వు సారీ ఎందుకు చెప్తావు నాకు? నా ధర్మత నేను నివాంచిన, నువ్వు నివాంచుకో. ఓకే లచ్చన్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నారా భువనేశ్వరి ఎక్కువ పానం చేస్తుండే సార్ అమ్మను. హరిబాబు తర్వాత ఈమెనే, హరికృష్ణ గారి తర్వాత ఈమెనే, భవనమ్మనే ఎక్కువ లైక్ ఇష్టపడేది భవనమ్మ. అందుకోసమే కదా కర్షక్ పరిషత్ చైర్మన్ పోస్టు 3 ఏళ్ళు తిరిగింది నానా 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 అని. సరే 3 ఏళ్ళ తర్వాత ఇచ్చిండు చెక్ పోస్ట్, కర్షక్ పరిషత్ చైర్మన్ చేసిండు, కథం అయిపోయింది. పురంధరేశ్వరి గారితో ఎలా ఉండేవారండి? పురంధరేశ్వరి పెద్దమ్మ, ఆమె చిన్నమ్మ. ఆమె చిన్నమ్మని అంటాం, మేము కూడా చిన్నమ్మని అంట. చిన్నమ్మ దగ్గర, ఆమె దగ్గర డ్యూటీ చేసిన సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు. రిటైర్డ్ అయ్యేదాకా నేను చేసిన ఆమె దగ్గరనే. ఆమె కూడా ఎక్కువ పానం చేస్తుండే. అందరు ఆమె చిన్నమ్మ చిన్నమ్మనే అంటుండే. సార్ కూడా చిన్నమ్మనే, అమ్మ అమ్మ అంటుండే. మరి ఆఖరి రోజున అసలు ఎలా చనిపోయారండి? అసలు అప్పుడు ఏం జరిగింది? అంత ముందు ఫోటో కూడా ఉంది మీ దగ్గర, ఒక రోజు ముందు ఫోటో కూడా చూసాను నేను. మళ్ళా డాక్టర్ ఆయన టెస్ట్ చేస్తున్నాడు, నన్ను పిలిచిండు. నేను పోయినా, పోగానే వీళ్ళను ఇట్లా కూర్చుని వీళ్ళిద్దరు ఇట్లా ఆపన్నాడు. ఏం సార్ అంటే, లచ్చన్న చైతన్య రథం సిద్ధం చెయ్యి, చైతన్య రథం సిద్ధం చెయ్యి. నిన్న చైతన్య రథం సిద్ధం ఉన్నది సార్, కాలి బ్యాటరీలు తీసుకొచ్చి చెయ్యాలి. బ్యాటరీ ప్రాబ్లం ఉంది, బ్యాటరీ ప్రాబ్లం ఉన్నాయి, బ్యాటరీలు వేస్తే చైతన్య రథం ఫిక్స్ అనగానే ఆయన సరే మీరు పోల్రీ అనేసిండు, లేకపోతే వెళ్ళి రా అంటాడు ఆయన. మీరు పోల్రీ లచ్చన్న ఇంటికి అనగానే, పోల్రీ ఎప్పుడు అన్న మాట అన్నారు, ఎప్పుడు అన్ననే మాట, వెళ్ళిరా లచ్చన్న అంటాడు. బయటకు వచ్చిన అప్పుడు 4 అవుతుంది సార్ సాయంకాలం. కృష్ణరావు ఉన్నాడు, సార్ ఎప్పుడు లేదు వెళ్ళిరా అంటాడు, నువ్వు పో లచ్చన్న అన్నాడు. ఒకవయ్య నువ్వు ముసలైనా ఆయన ముసలైనా ఏదో అన్నాడు, ఏదో మాటలు అనేసి వచ్చిండు. ఈ మాట అన్నాడు సార్, ఆయన నోటికి వెళ్ళి రా సార్, నువ్వు వెళ్ళిరా లచ్చన్న అంటాడు, నాకు బాధ అనిపిస్తుంది సార్ అన్నాడు. అని 6 గంటల దాకా ఉన్నా సార్ నేను. వెళ్ళిపో అన్నా సరే 6 గంటల వరకు ఉన్నారు. 6 గంటల మట్టుకున్నా నేను. ఉండి భగవంత్ దాస్ అని గన్మెన్ ఉన్నాడు, వాడిని పిలిచిన, అరే భగవంత్ దాస్ నేను పోతున్నా, ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయి. అప్పుడు లైన్ ఫోన్ ఉండే సార్, ఆయన పెట్టించిన ఫోన్, నాకు ఫోన్ చేసి చెప్పురా అన్నాడు. సరిగ్గా 4:15 ఫోన్ చేసిండు సార్, తెల్లవారుజాము 4. నేను ఫోన్ ఎత్తిన, భగవంత్ దాస్ అంటే లచ్చన్న నువ్వు తొందరగా వచ్చేయన్నాడు. అంతే, ఫోన్ పెట్టేసిన, అంగి వేసుకున్నా, వెళ్ళిపోయినా. 20 నిమిషాల్లో వెళ్ళిపోయినా సార్ నేను రోడ్ నెంబర్ 13. అప్పుడు ఎక్కడ ఉండేవారు మీరు? ఇదే ఇంట్లో. ఎక్కడి నుంచి అలా వెళ్ళేవారు అక్కడికి? రోడ్ నెంబర్ 13. అది ఎలా? స్కూటర్ మీద వెళ్ళేవారు? స్కూటర్ మీద, చెట్టకు ఉన్నది. చేతకు ఉంది. వెళ్ళగానే మీదికి వెళ్ళిపోయినా, మీదికి వెళ్ళిపోగానే అలాగా పడిపోయి ఉన్నారు. ఆయన పండుకుంటప్పుడు పట్టు వస్త్రం తీసేస్తాడు, తెల్ల దోతి చుట్టుకుంటాడు, కండువా ఇక్కడ తెల్ల టువాలు వేసుకుంటాడు. ఆయన పట్టు వస్త్రం మీదే ఉన్నాడు, ఆయన డ్రెస్ ఇప్పలేదు. మనిషి బ్లాక్ అయిపోయాడు. ఆ బ్లాక్ చూసుకున్నా నాకు ఏడుపు వచ్చే కిందికి వస్తున్నా. అప్పుడే చంద్రబాబు
భవనమ్మ ఇద్దరు వస్తున్నారు. ఉమ్, వాళ్ళకి ఇట్లా చూపెట్టేసి నేను కిందికి వచ్చేసిన. ఉమ్, 6 అయింది సార్. ఉమ్, 6 అయింది. అప్పుడే ఇక నైరు మనుషులు వచ్చేస్తున్నారు. ఉమ్, మొత్తం పోవడం అన్ని ఇరగొడుతున్నారు, పోతున్నారు. అమ్మ ఈడు వస్తున్నాడు అంటే ఇక భవనమ్మ దీని మనుషులు, లక్ష్మీపార్వతి మనుషులు, ఉమ్, వీళ్ళు నా మీద కూడా అటాక్ చేస్తారు అని నేను స్కూటర్ తీసుకొని ఇంకకెళ్ళి వెళ్ళిపోయినా. ఉమ్, 3 నెలల దాకా నేను ఉమ్, కనపడలేదు. 3 నెలల దాకా నా మనసు అట్లా అంటే మనసు లేదు సార్. లేదు, మనిషిగా తయారవ్వలేదు. మనిషి లెక్కనే లేదు. 3 నెలలు. 3 నెలలు ఉమ్, మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లచ్చన్న నువ్వు ఉమ్, ఉండు, అక్కడనే ఉండు, ఇంటికాడనే ఉండు, నీ ఇష్టం ఉన్నప్పుడు వచ్చి సైన్ పెట్టు. ఉమ్, వాళ్ళు 2-3 సార్లు ఇంటికి వచ్చే పైసలు ఇచ్చారు, జీతాలు ఇచ్చారు నాకు. ఉమ్, డ్యూటీలో కూడా నేను ఆఫీస్ పోయి జీతం తీసుకుంటుంటుంది కానీ ఉమ్, డిపార్ట్మెంట్ల కాడ తీసుకోకపోతుంటుంది. ఉమ్, డ్యూటీ చేసే వాళ్ళు అందరికి ఆడ ఇస్తారు, సీఎం బంగ్లాల్లో ఇస్తారు. ఉమ్. కానీ నేను మాత్రం డిపార్ట్మెంట్ పోయి డిపార్ట్మెంట్కి వెళ్ళి తీసుకుంటుంది.